మెగా డిఎస్లు తప్పు అనేది అసలు జరగలేదండి. ఇది ఏ రాజకీయంగానో లేకపోతే ఇంకా వేరే రకంగా అయితే మేమైతే రాలేదు. అధికార పక్షం పార్టీ తరఫున కూడా మేము రాలేదు. మా హక్కుల కోసం మా గురించి మేము వచ్చాము. ఎందుకనంటే ఎంతో కష్టపడి ఎంతో చెమటోడ్చి నానా ఇబ్బందులు పడి ప్రైవేట్ స్కూళ్ళల్లో కొంతకాలం చేసి అక్కడ చదువుకోవడానికి అవకాశం లేక రాత్రులు చదువుకుని తిండి తినక కనీసం కోచింగ్ కూడా వెళ్ళలేని స్థితిలో కూడా ఉండి నా వరకైతే నేను 4 సంవత్సరాలు కష్టపడి ఈ జాబ్ సంపాదించుకున్నానండి. ఆ సమస్యగా అయితే నాకేం జాబ్ రాలేదు. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సి, దగా డిఎస్సి ఇందులో అవకతవకలు జరిగాయి. ప్రతిదీ కూడా అసలు ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. అంత అవకతవకలు జరిగాయి, స్కాములు జరిగాయి అని మాట్లాడుతున్నారు కదా, దీనికి మీరేమంటారు? మరి స్కాములు జరిగితే నిరూపించాలి సార్. ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ యొక్క కంటెస్టెంట్లు లేదంటే ఎవరైతే ఉన్నారో రాశారు ఎగ్జామ్స్, వాళ్ళకి నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు కేసులు పెడితే బాగుంటుంది. కానీ ఒక పార్టీ వెనకుండి లేకపోతే ముందుండి నడిపించేసేంత అవసరం లేదు సార్. ఎందుకంటే ఈ రోజుల్లో మరీ అంత వెనకబాటుతనంగా లేరు చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా. ఎవరికైతే అన్యాయం జరిగిందో గళమిప్పమని చెప్పండి. అదేమీ లేకుండా ఏదో జస్ట్ స్పోర్ట్స్ కోటాలో జరిగిపోయింది, స్పోర్ట్స్ కోటాలో జరిగిందని మీరు అంటారు. నిరూపించాలి కదా. అధికారులు చెప్తున్నారు ఎలా జరిగింది ఏంటిదని. వర్టికల్ రిజర్వేషన్ లేదంటే హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఎలా ఉంటుందో ఒక ఐడియా ఉండాలి. ఐడియా అనేది లేకుండా ఇష్టారాజ్యంగా జరిగింది అంటే ఇప్పుడు చేతికి చిన్న గాయం అయితే అక్కడ వరకే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. మొత్తం బాడీ అంతా కాదు కదా. ఎక్కడో జరిగింది చిన్నది డిఎస్సిని రద్దు చేయండి అంటే అది పొరపాటు కదా. అందులో మేము ఉన్నాం. ఇప్పుడు మీరు ఏదైతే ప్రాబ్లం అనుకున్నారో దాన్ని రేజ్ చేశారు, దానికి సంబంధించి అధికారులు చెప్పారు. మేమైతే కనుక దీన్ని చాలా అవమానకరంగా భావిస్తున్నాం. కారణం ఏంటంటే మేము కష్టపడి చెమటొచ్చి చాలా ఇబ్బందులు పడి అవమానాలు పడి ఈ స్టేజ్కి వచ్చాను. 46 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 46 సంవత్సరాలండి. 45 సంవత్సరాల వరకు కూడా అంటే 40లో ఉన్నప్పుడు ఆయన అంటే ఇంతకు ముందున్నటువంటి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు మెగా డిఎస్సి అని చెప్తే చాలామంది ఓట్లేసి ఆయన గెలిపించారండి. ఆయన దాన్ని మర్చిపోయి 5 సంవత్సరాలు కూడా గుర్తు రాలేదు. ఆయనకు 100 నుంచి 150 మంది వరకు కూడా సలహాలు ఇవ్వడం, సలహాదారులు పెట్టుకున్నారు. మరి ఆ సలహాదారులు మరి సజెషన్స్ ఇచ్చారో లేదో నాకైతే తెలియదు. కానీ ఏనాడు కూడా దాని గురించి ఆలోచించలేదు. కేవలం ఎలక్షన్లకు ముందు కోడ్ వచ్చిన తర్వాత డిఎస్ ఇచ్చి నేనేదో ఇచ్చారని చెప్పేసి అని చెప్పడం భావ్యం కాదండి. అలా మమ్మల్ని హింసించారు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 45 సంవత్సరంలో నాకు మొన్న జాబు రాకపోతే 2020 జరగకపోతే నా పరిస్థితి ఏంటంటే అయిపోయింది, టైం అయిపోయింది కదా. అది అలా 5 సంవత్సరాలు ఆ రీతిగా మా ఉన్న వయసును కూడా మొత్తం అంతా లాగేశారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సి అనేది సుమారు 16,500 ఉద్యోగాలు. మరి రాసింది లక్షల్లో ఉన్నారు. ఎందుకు కేవలం 100-200 మంది మాత్రమే రోడ్డు మీదకి వస్తున్నారు? ఎందుకు లక్షల్లో ఎవరైతే ఉద్యోగాలు రాని ఎగ్జామ్కి రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వచ్చో లేకపోతే కోర్టుని ఆశ్రయించో న్యాయపరంగా పోరాటం చేయలేదు? ఎందుకు ఆధారాలతో ప్రూవ్ చేయడం లేదని అంటారు? ఇది కేవలం మీడియా ప్రెస్ మీట్ల వరకు ఎందుకు సరిపెడుతున్నారంటారు? రాజకీయ లబ్ధి కోసం జరిగే ఒక డ్రామా అని నాకు అర్థమైంది సార్. మెయిన్గా అది. ఎందుకంటే ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా డిఎస్సి ఇచ్చింది లేదు, ఒక్క పోస్ట్ కూడా ఇచ్చింది లేదు. ఏదో 98 పోస్టులను 2008 పోస్టులు అవి ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ పాపం అవి ఇచ్చిన కూడా ఈరోజు జాబ్లో జాయిన్ మరుసటి రోజున రిటైర్మెంట్ ఆయన కూడా ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే నేనేదో ఇచ్చాను అని చెప్పడానికి తప్పించి అక్కడ ఆయన పోస్ట్ రిక్రూట్ చేసిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏది లేదు సార్, ఏది లేదు. రాజకీయ కోణంతో ఏంటంటే ఇక నువ్వు ఒక్క పోస్ట్ అని ఇచ్చావా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారని చెప్పేసి ఏదో కంటి తుడుపు చర్యలాగే చేయడమే కానీ వేరేది మరి ఇది ఏది కాదు సార్.